డాలస్ కార్యసిద్ధి హనుమాన్ దేవాలయంలో అయ్యప్ప స్వామి పడిపూజ ఘనంగా జరిగింది. అమెరికా వంటి పాశ్చాత్య దేశంలో ఉన్న చిన్నారులు మాలధారణ చేసి కఠినమైన నియమనిష్టలతో 41 రోజుల పాటు దీక్షను ఆచరించడం ఇక్కడి భక్తజనాన్ని ఆకట్టుకుంటోందని నిర్వాహకులు చెప్పారు. ఓం శ్రీ స్వామి స్వామి ఈరోజు కార్యసిద్ధి హనుమాన్ టెంపుల్లో ఈరోజు మహాపడి పూజ జరుపుకున్నాం స్వామి. ఇలాగే కంటిన్యూగా 65 పడి పూజలు ఈ మొత్తం మండలానికి చేసుకుంటున్నాము. డాలస్లో అతి ఘనంగా జరుగుతున్న అయ్యప్ప పూజలకు అందరూ స్వాములు వచ్చి, అటు సివిల్ స్వాములు కానీ అటు అయ్యప్ప స్వాములు కానీ అందరూ అటెండ్ కావటం చాలా సంతోషంగా ఉంది. ఈ సంవత్సరమే కాకుండా లాస్ట్ ఒక 6 ఇయర్స్ నుంచి స్వాముల సంఖ్య కూడా పెరిగింది. ఈ ఇయర్ చాలా విపరీతంగా పెరిగింది వెన్ కంపేర్ టు ఎనీ అదర్ ఇయర్ ముందటి కంటే. ఈ ఇయర్ దాదాపు 600 స్వాములు ఓన్లీ మాలా దీక్ష తీసుకున్నారు ఇక్కడనే. అండ్ ఈరోజు పూజకు కూడా కంప్లీట్ టెంపుల్ మొత్తం ఫుల్ అయ్యేంత పబ్లిక్ వచ్చారు. స్వామియే శరణమయ్యప్ప, చాలా సంతోషం. ఈ అయ్యప్ప కటాక్షం మీ అందరికీ ఉండాలని స్వామి కోరుకుంటూ స్వామియే శరణమయ్యప్ప. జై గురుదత్త, జై హనుమాన్. స్వామియే శరణమయ్యప్ప.
ఇక్కడ కార్యసిద్ధి హనుమాన్ టెంపుల్లో స్వామీజీ బ్లెస్సింగ్స్తో, అయ్యప్ప స్వామి బ్లెస్సింగ్స్తో వందల సంఖ్యలో అయ్యప్ప స్వాములంతా వచ్చి అద్భుతంగా ఇక్కడ భజనలు చేసి పడిపూజ చేసి అయ్యప్ప స్వామి పూజ చేయడం జరిగింది. అలాగే వేల సంఖ్యలో భక్తులు ఇక్కడికి వచ్చి దేదీప్యమానంగా కార్యసిద్ధి హనుమాన్ టెంపుల్లో ఈ అయ్యప్ప స్వామి పూజని అద్భుతంగా ఎంజాయ్ చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం ఇలానే కార్యసిద్ధి హనుమాన్ టెంపుల్లో స్వాములందరూ కూడా వచ్చి ఇలానే కోఆపరేట్ చేసి ఇలానే అద్భుతంగా అయ్యప్ప స్వామి పూజలు వేడుకలు జరుపుకోవాలని చెప్పి కార్యసిద్ధి హనుమాన్ టెంపుల్ తరఫున కోరుకుంటున్నాము. జై గురుదత్త, జై హనుమాన్ స్వామి. స్వామి నా పేరు చేసిందా. నేను హరిహరపేటంలో ఒక రోజు పడిపూజ తింటాను స్వామి. ఆ పడిపూజలో నాకు భజన పడి చాలా బాగా నచ్చింది స్వామి. నేను మా గురుస్వామిని అడిగాను మాల వేస్తారా అని. మా గురుస్వామి చాలా సంతోషంగా మాల వేశారు స్వామి. మళ్ళీ నేను మాల వేసుకున్న తర్వాత చాలా పడిపూజలు అంటున్నాను స్వామి. ఆ పడిపూజలో నాకు భజన పడి ఆ పడి విధానం చాలా బాగా నచ్చింది స్వామి. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మాల వేసుకుందాం అనుకుంటున్నాను స్వామి. అయిపోతాయి స్వామి.